వార్తల్లోకి తిరిగి స్వాగతం. సేవ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వినాయక చవితి నాడు మట్టి విగ్రహాలను మాత్రమే వినియోగించాలని కోరుతూ నగరంలో శనివారం నాడు అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సెంటర్ నుండి మార్కెట్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో మట్టి విగ్రహాలు ముద్దు రసాయనాలతో తయారు చేసినవి వద్దు అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మట్టి విగ్రహాల వినియోగం వల్ల కలిగే లాభాలను కార్యదర్శి అక్షర్ మీడియాకు వివరించారు. మట్టి గణపతి ఆరోగ్య గణపతి కావాలి. గుంటూరు నగర ప్రజలందరికీ నమస్కారం. సేవ స్వచ్ఛంద సంస్థ మరియు మన గ్రామం తరఫున మేము గత 16 సంవత్సరాలుగా ఈ పర్యావరణ పరిరక్షణ సంబంధించి చాలా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. అందులో భాగంగానే ముఖ్యంగా ఈ పర్యావరణ గణపతిని కూడా మనం తయారు చేసి ప్రజలకు అందుబాటులో తీసుకొస్తున్నాం. ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామము, మన చెరువు, మన పంట పొలాలు ఆరోగ్యంగా ఉండాలంటే మట్టి గణపతి విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించాలి. దీనివల్ల రకరకాల జీవరాశి అంతా కూడా మనకి ఇబ్బంది పడుతుంది. మనకు కూడా రోగాలు కాకుండా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాలు వాడటం వల్ల దీంతో విపరీతమైనటువంటి నష్టం వాటిల్తుంది రైతులు కూడా ఈ విష రసాయనాల వల్ల. వీటన్నిటిని మనం నిర్మూలించాలి, పర్యావరణాన్ని కాపాడుకోవాలి, మన నీటి కొరత లేకుండా చూసుకోవాలి. ఎట్లాంటి కలుషితంగా నీటిని మనం తిరిగి మళ్ళీ మన భవిష్యత్ తరాలకు అందించాలి. ఇలా జరగాలి అంటే ముఖ్యమైనటువంటి మనకి ఒక సందర్భం ఏంటంటే మట్టి గణపతుల ఈ చతుర్థి. ఈ వినాయక చతుర్థి సందర్భంగా మనం కేవలం మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠిస్తే అటు మన సాంప్రదాయాన్ని కాపాడిన మొత్తం, అలాగే భవిష్యత్ తరాలకి కలుషితంగా గాలి, కలుషితంగా నీరు, ఈరోజు గుంటూరులో అనిలు అలాగే చాలామంది మన యువత అంతా కూడా కలిసి ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ప్రజలందరికీ తెలియజేస్తున్నటువంటి అంశాలు ముఖ్యంగా ఏంటంటే పర్యావరణానికి ఏ మాత్రం కూడా మనం హాని కలిగించకుండా ఈ గణపతి ఉత్సవాలు నిర్వహించుకోవాలని కోరుతూ మేము ఈ ర్యాలీ నిర్వహించాము. విద్యారంగ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు నిరసనగా ఈ నెల 10వ తేదీన అన్ని విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో విద్యా సంస్థల బంద్కు పిలుపునిస్తున్నట్లుగా ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి భగవాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బంద్కు సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెడుతున్న విధానాల కారణంగా మొత్తం విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతున్నదని భగవాన్ అన్నారు. ఈ నెల 10న జరిగే విద్యా సంస్థల బంద్ను జయప్రదం చేయండి. ఈ నెల 10న వర్ధిల్లాలి విద్యార్థి సంఘాల ఐక్యత. ప్రభుత్వం ప్రధానంగా ఈ విద్యా సంవత్సరం సెల్ఫ్ ఫైనాన్స్ ఇండిపెండెంట్ యాక్ట్ 2017 పేరుతో పాఠశాలల విద్యకి విఘాతం కలిగించేటువంటి ఓ చట్టాన్ని తీసుకొస్తుంది. ఈ విధంగా ఒక చట్టం చేయడం అనేటువంటిది భవిష్యత్తులో పేద మధ్యతరగతి విద్యార్థులు నాణ్యమైనటువంటి విద్య కోసం ప్రైవేట్ పాఠశాలలు చూడాలంటే భయపడేటువంటి పరిస్థితిని కల్పిస్తూ ఉంది. ప్రైవేటు విద్యా సంస్థల పేరుతోటి, కార్పొరేట్ విద్యా సంస్థల పేరుతోటి బడా వ్యాపారవేత్తలు వ్యాపారంలోకి అడుగుపెట్టడానికి అవకాశాలను ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ విధానాన్ని ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలన్నీ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నాం. ఈ విధానాన్ని వ్యతిరేకిస్తూ రేపు 10వ తారీఖున బంద్ చేయబోతూ ఉన్నాం. అలాగే స్కూల్స్లో తెలుగు మీడియంని రద్దు చేసి ఈరోజు వేలాది మంది విద్యార్థులకి చదువు మానేసి ఇంటికి వెళ్ళాలనేటువంటి ఆలోచనలని ప్రభుత్వం కల్పిస్తుంది. ఆ రకంగా కాకుండా మున్సిపల్ పాఠశాలల్లో తెలుగు మీడియంని పునరుద్ధరించాలని, ఇతర సంక్షేమ హాస్టల్కి సంబంధించినటువంటి సమస్యలు పరిష్కరించాలని రేపు జరుగుతున్నటువంటి 10వ తారీఖు జరుగుతున్న బంద్లో విద్యార్థులు పాల్గొనాలని చెప్పేసి అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఆర్థిక స్తోమత లేక ప్రభుత్వ హాస్టల్స్లో ఉండి చదువుకుంటున్న విద్యార్థుల పరిస్థితి మరింత దయనీయంగా మారిపోయిందని పీడీఎస్ఓ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బాజీ సైదా ఆవేదన చెందారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేట్ సంస్థలకు ధారదత్తం చేయాలనే దురుద్దేశంతోనే ప్రభుత్వం పాఠశాలల్లో విద్యార్థులు లేరని కుంటు సాకులు చూపిస్తూ
పాఠశాలలు హాస్టల్స్ మూసివేసేందుకు కుట్రలు చేస్తున్నదని సైదా మండిపడ్డారు. కేజీ నుంచి పీజీ దాకా ఉచితంగా అందరికీ విద్య అందిస్తామని చెప్పి అధికారాన్ని చేపట్టింది. కానీ ఈరోజు కేజీ నుంచి పీజీ దాకా విద్యను అందించడమేమో కానీ కేజీ నుంచి పీజీ దాకా ఎట్లా విద్యారంగాన్ని వ్యాపారమయం చేయాలి, ఎట్లా వ్యాపార కార్పొరేట్ సంస్థలకు అప్పచెప్పాలనే ప్రయత్నాలని తీవ్రతరం చేస్తుంది. దానికి అనుకూలమైన విధానాలని అమలు చేస్తుంది. పేద దళిత మధ్యతరగతి విద్యార్థులు చదువుకునేటువంటి సంక్షేమ హాస్టల్స్ని ఆల్రెడీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ సంక్షేమ హాస్టల్స్ని 310ని మూసివేసింది. ఇప్పుడు కాలేజీ హాస్టల్ సంబంధించినటువంటి దాన్ని మూసివేయాలని చెప్పి నిన్న వీడియో కాన్ఫరెన్స్ జరిపి మూసేనేటువంటిది కూడా ఒకటి ప్రణాళికను కూడా సిద్ధం చేసింది. 80 మంది విద్యార్థులు కనుక తక్కువ ఉంటే కనుక ఆ సంక్షేమ హాస్టల్స్ని కాలేజీ డిపార్ట్మెంటు SMH హాస్టల్స్ని క్లోజ్ చేయాలని చెప్పి ఆదేశాలు జారీ చేయడం అనేటువంటిది జరిగింది. ఇది పెద్ద దుర్మార్గమైనటువంటి విధానం. పేద దళిత మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత చదువుల కోసం వచ్చేటువంటి ఆ హాస్టల్లో వసతి పొందుతూ ఎక్కడైతే కార్పొరేట్ కళాశాలలో చదువుకోలేక ఫీజులు కట్టలేక ఇబ్బందులు పడుతూ అనేక ఆర్థిక అసమానతతో ఉన్నటువంటి విద్యార్థులే ఈరోజు 30-40 మంది 50 మంది వచ్చి ఆ సంక్షేమ హాస్టల్స్లో వందల కొద్ది ఇరుగ్గదుల్లో ఉండి జీవనం సాగిస్తున్నటువంటి విద్యార్థులు ఈ హాస్టల్ను కూడా మూసేయటం అంటే అత్యంత దుర్మార్గం ఇంకేమీ లేదని చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం విధానాలు ఉన్నాయి. ఈరోజు దీనికి సంబంధించినటువంటి వినతి పత్రాన్ని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రివర్యులైనటువంటి నక్కా ఆనందబాబు గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. అన్ని విషయాలను కూడా వివరించడం జరిగింది అనేటువంటిది మేము తెలియజేస్తున్నాం. అట్లాగే ఈరోజు మెస్ ఛార్జీలు అత్యంత దారుణంగా ఈరోజు కాలేజీకి సంబంధించిన హాస్టల్స్లో ఉన్నాయని కూడా మంత్రి గారికి వినవడించడం జరిగింది. వీటన్నిటి సమస్యల మీద కూడా విద్యార్థి సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. ఈ హాస్టల్ మూసివేతకు సంబంధించినటువంటి మీద కూడా ఏంటనేటువంటిది కూడా చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పి మంత్రి గారు హామీ ఇవ్వడం జరిగింది. మెస్ ఛార్జీలను 4 రోజుల్లో పెంచేందుకు కూడా ప్రయత్నం చేస్తామని కూడా తెలియజేయడం జరిగింది. QTV న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండండి. అనుమానాస్పద వ్యక్తులు కనబడితే సమాచారం ఇవ్వండి. అర్బన్ ఎస్పీ విజయరావు. రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోండి. మరొక ఉద్యమం తలెత్తకుండా చూసుకోండి. రైతు సంఘం కార్యదర్శి రాధాకృష్ణ. ప్రతిపక్ష నేతపై చర్యలు తీసుకోండి. ప్రజాస్వామ్య విలువలను కాపాడండి. ఎస్పీకి ఫిర్యాదు చేసిన టీడీపీ మహిళా నేతలు. ఇవి రోజు విశేషాలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.